హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ వీడియో వచ్చేసి మా నిమజ్జనం అండి. మా కరీంనగర్లో మొన్న మండే రోజు నిమజ్జనం జరిగింది. 16th రోజు అనమాట. సో అదే రోజు ఏంటంటే సోమవారం రోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి పక్కకు పద్మాంటి అని ఉంటుందండి. సో వాళ్ళ చెట్టుకి ఒక పప్పడి పండు కాసిందండి. సేమ్ వినాయకుడి రూపంలో ఉందన్నమాట. ముందర తొండము, చెవులు, కళ్ళు, నుదురు భాగము మొత్తం వినాయకుడే అండి. అలా దిగిపోయాడు వినాయకుడు. సో నిమజ్జనం రోజు వినాయకుడు కనిపించడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే దేవుడు ఏ రూపంలో చూసుకున్నా ఉంటాడండి. మాకిలా పప్పడి పండు మీరు చూస్తున్నారు కదా, ఎంత బాగున్నాడంటే సేమ్ వినాయకుడి రూపంలోనే ఉందండి. ముద్దు ముద్దుగా ఇలా కనిపించడం చాలా హ్యాపీగా అనిపించింది. సో నిజంగా దేవుడు ఉన్నాడు అనిపించింది. ఎందుకంటే దేవుడు వెళ్ళే ముందు నేను ఉన్నాను అని మాకు చూపించాడు. సో ఈ వీడియో ఏంటంటే వినాయకుడిని మేము పర్చేస్ చేసిన రోజు అనమాట. మా అపార్ట్మెంట్ కోసము ఇదిగోండి మా వినాయకుడిని కొన్న రోజు. ఇలా ఫస్ట్ నా దగ్గర వీడియో లేకుండా అనమాట. ఇది వీడియో ఇవాళ వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మా వినాయకుడిని పర్చేస్ చేసుకున్న రోజు నిమజ్జనం రోజు మీకు చూపిస్తున్నాను అనమాట. సో మా కిరణ్ బొట్టు పెట్టి, సో మా కిరణ్ అనమాట స్పాన్సర్ వినాయకునికి. మా వినాయకుడు వచ్చేసి 4 feet, కాస్ట్ 4500 ఏదో పడిందంట. సో ఇప్పుడు మా బొట్టు కట్ చేస్తున్నాడు చూసిందా, కిరణ్ అని చెప్పేసి ఆ అబ్బాయి తీసుకున్నాడు అనమాట వినాయకుడిని. సో కలశం కూడా ఆ అబ్బాయికే ఇచ్చామన్నమాట. అంటే ఉంటుంది కదా పద్ధతి, ఎవరైతే వినాయకుడు కొనిస్తారో వాళ్ళకి కలశం అని చెప్పేసి. సో ఆ విధంగానే మా కిరణ్కి ఈ సంవత్సరం కలశము ఇచ్చామన్నమాట. సో ఇది మా కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ దగ్గర వినాయకుడిని తీసుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ 9 రోజులు అంగరంగ వైభవంగా జరిగినాయండి. పూజలు, నైవేద్యాలు చాలా బాగా అనిపించిందండి. అంటే ఒక 5 years తర్వాత మా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టుకున్నాము. చూడండి కొంచెం కొంచెం ఇటు రాండి. చిన్నరండి. జై గణపతి బప్పా ఓరియా ఓరియా కంటూరాడు. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఇవాళ వీడియో వచ్చేసి మా అపార్ట్మెంట్లో వినాయకుడి నిమజ్జనం అండి. చాలా ఎక్సైటెడ్గా, అంటే ఈసారి మేము ఎల్లో కలరు డ్రెస్ కోడ్ అని పెట్టుకున్నాం అనమాట. సో అందరూ ఎల్లో, బట్ ఇంకా కిందికి వెళ్ళలేదు, చూడాలి అందరూ ఎల్లో వేసుకున్నారో లేదో. సో అందరూ నిమజ్జనం సేఫ్గా చేసుకోండి. సో ఇదండి ఇవాళ 9 రోజులు ఇంత ఈజీగా అయిపోయినాయండి. నవరాత్రులు, గణేష్ నవరాత్రులు అయితే చాలా హ్యాపీగా జరిగింది, ఏ చిన్న ఆటంకం లేకుండా కూడా. సో మీకు వాళ్ళకు షార్ట్ షేర్ చేశాను. ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మా పద్మాంటి వాళ్ళ ఇంట్లో ఒక పప్పడి పండు చెట్టుకి, పపాయ చెట్టు, ఆ చెట్టుకి ఒక కాయ సేమ్ వినాయకుడిలాగా వచ్చిందండి. తొండము, చెవులు, కళ్ళ ప్లేసు మీకు ఒక షార్ట్ రూపంలో పెట్టాను. వీలైతే వీడియోలో కూడా షేర్ చేస్తాను. సో నిజంగా మాకు గణనాథుడు ఉన్నాడని అనిపించిందండి. ఎందుకంటే కోఇన్సిడెన్స్గా నిమజ్జనం రోజే అది కనిపించడం కూడా మాకు కొంచెం అదృష్టంగానే భావిస్తున్నాము. సో ఆంటీ వాళ్ళు దానికి పూజలు కూడా చేశారు, బట్ నేను ఇంకా వెళ్ళలేదు చూడడానికి. సో వెళ్ళాలి ఈవినింగ్ వరకు. సో ఇదండి ఇవాళ వీడియో. చూడండి మా వినాయకుడి నిమజ్జనం అదే రోజు అనమాట. ఇది వినాయకుడు పూజ కోసం అన్నీ రెడీ చేసుకొని సిద్ధం చేసుకొని కూర్చున్నామండి. నిజంగా 9 రోజులు ఎంత ఈజీగా గడిచిపోయినాయండి. అసలు నేనైతే డైలీ కూర్చున్నానండి పూజ మీద. అంటే ఒక 5 days మట్టుకు ఆ దేవుడు అలా అనుగ్రహించాడు. ఇదిగోండి ఇది నా వినాయకుడు అనమాట. మా ఇంట్లో వినాయకుడు, మా బుజ్జి వినాయకుడు. నిమజ్జనం కూడా చాలా బాగా చేసుకున్నాడండి మా వినాయకుడు. చూస్తుంటే అసలు ఈ 9 రోజులు ఎంత ఎఫెక్షన్ అసలు. వదిలిపెట్టి, అంటే నిమజ్జనానికి కూడా వెళ్ళాం కదా మేము, మస్తు బాధ అనిపించిందండి. వెళ్ళి మళ్ళీ తిరిగి వినాయకుళ్ళు అలా వేస్తూ ఉంటే మట్టుకు 9 రోజులు ఇంత ఘనంగా పూజ చేసి వదిలిపెట్టి రావడం అనేది. ఇదిగోండి మా కిరణ్ వాళ్ళ వినాయకుడు, మా పైన 4th floor వాళ్ళది. తలపాగా భలే ఉంది కదా. నాకేంటంటే చిత్రగుప్తుల్లాగా అనిపించిందండి ఆ వినాయకుడిని చూస్తుంటే. సో అలా అనిపించింది. సో ఇవన్నీ ఇక్కడ ఇక అపార్ట్మెంట్ వాస్తవ్యులు అనమాట. సో ఇక్కడ కలశం అని చూసారా, ఆ కలశం కూడా కిరాయికే ఇచ్చాము. ఇదిగోండి మా పెద్ద వినాయకుడు. మా పెద్ద వినాయకుడు వచ్చేసి
భలే ఉన్నాడు కదా అసలు. చెవులు ఇంత పెద్దగా, అయితే ఆవు పైన గోవు పైన కూర్చున్నాడు అనమాట. సో మొత్తం ఇదిగోండి ఎంత బాగుంది కదా అసలు. మీకు విషయం తెలుసా అండి, పూజ చేసిన రోజు కంటే ఆఫ్టర్ 2 days అయితే వినాయకుడు వెళ్ళిపోతాడు అనంగా మాత్రము మస్తు కళ వచ్చింది దేవుడిలో. అదే అనిపించింది నాకు, అరే వెళ్తూ ఉంటే అఫెక్షన్ వస్తుంది అని చెప్పేసి అనిపించింది. అసలు 2-3 days నుంచి వినాయకుడు కళనే మారిపోయిందండి. చాలా మంచిగా అనిపించింది వినాయకుడిని చూస్తుంటే మటుకు. అంతేందుకు నా చిన్న వినాయకుడు కూడా కిందికి వచ్చి కూర్చున్నాక 2-3 daysకి భలే ముద్దు కనిపించడం స్టార్ట్ అయ్యాడు. సో ఇదిగోండి ఇది హుండీ అనమాట. హుండీని ఒక స్టూల్ పైన పెట్టారు. ఇదిగోండి ఇది మా డెకరేషన్ అనమాట. డెకరేషన్ చేయించాము మా అపార్ట్మెంట్లోనే, ఫ్రంట్ పార్కింగ్లో అనమాట. ఇదంతా పార్కింగ్లో డెకరేషన్ చేయించి ఇలా జస్ట్ అనుకోకుండా పెట్టుకున్నామండి. ఒక 2 days ముందే అనుకున్నాం అనమాట. సో అందుకని ఇంకా హంగులు ఆర్భాటాలు ఏం లేవన్నమాట. సో మా దగ్గర ఉన్న మ్యూజిక్ సిస్టమ్ అనమాట. ఇది అపార్ట్మెంట్లో డబ్బులతోనే కొన్నాము. సో ప్రతి సంవత్సరం బతుకమ్మకి, చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మకి అదే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో చిన్న లైటింగ్ అలా భలే అనిపించిందండి. ఆ 9 రోజులు ఈజీగా గడిచిపోయినాయండి అసలు. ఆ 9 రోజులు తెల్లవారింది రాత్రి అయిపోయింది అన్నట్టే అయిపోయిందండి. అంటే ఎంత లీలమైపోయామంటే అంత లీలమైపోయాము వినాయకుడి దగ్గరనైతే. ఇదిగోండి అఖండ దీపము నిత్యం వెలిగిందండి. భలే అనిపించింది. వెళ్ళి వచ్చే వరకు కూడా వెలుగుతూనే ఉందండి. దీపాన్ని కలిగించండి స్వామి. దేవాని దాని విగ్రహాన్ని కదిలించండి అమ్మ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కలిందా? జై బోలో విఘ్నేష్ మహారాజ్ కి మహారాజ్ కి జై. శుభం. అయ్యా ఇప్పుడు మీరు పోయేటప్పుడు దండ వేసుకొని ఊరికేపు వెళ్ళండి. పోయేటప్పుడు ఈ యొక్క గౌరమ్మను మాత్రమే ఇక్కడ వీళ్ళకిస్తాను. ఆ నవగ్రహ బియ్యము దాన్ని నిమజ్జనం చేసేయండి. అందులో అందరు అక్షంతలు తీసుకోండి అమ్మా. ద్వారా ఆయుష్మతి సుపుత్ర సంతాన సుయోగ్యత సంతాన సుఫల సంతాన యోగ్యత ఫల సిద్ధిరస్తు. విఘ్నేశ్వర ప్రసాద సిద్ధి ద్వారా సుసంతాన ప్రాప్తిరస్తు. నెక్స్ట్ ఇయర్ గణేశుడు వస్తాడు మళ్ళా. కిరణ్ కు గణేశుడు వస్తాడు. అంకుల్ ఒక్కసారి నాని చూడు. మొదలు గౌరమ్మని ఇస్తా అమ్మ. వినాయకుడు వచ్చేటట్టు 1 నిమిషం మంగళారతి గౌరమ్మని ముట్టుకొని వెళ్ళు. ఒక ప్లేట్ అక్క ఇటు చూడు ఒకసారి. అక్క ఒకటి హరికృష్ణ పాట పలక 150 రెండోసారి. ఏం పేరు? సాయిలిఖిల్ రెడ్డి మూడోసారి 151 రూపాయలు. సో ఇదంతా అయిపోయిందండి. యాక్చువల్లీ ఏంటంటే కలశం కిరణ్ తీసుకున్నాడు. ఇంకొకటి గౌరమ్మ ఉంటుంది చూసిండ్రా, గౌరమ్మ మేము అందరం పెట్టుకున్నాము. గౌరమ్మ కింద బ్లౌజ్ పీసులు ఉంటాయి చూసారా, అది మా భాగ్యక్క. వాటిని కూడా మేము వేలం వేసామన్నమాట. సో వేలం పాటలు మా భాగ్యక్క తీసుకుంది 2 బ్లౌజ్ పీసులని.
బాక్స్లో దేవుని మెడలో ఒక స్లేట్ ఉండే అనమాట, ఒక చిన్న స్లేట్. ఇక పిల్లలకు సంబరంగా ఉంటుంది కదా అని చెప్పేసి జస్ట్ అట్లా వేలం పాటలాగా చిన్నగా అట్లా సెలబ్రేట్ చేసుకున్నారు. సో అది 151 రూపీస్ అంట. అది సాయి నిఖిల్ రెడ్డి అని మా అపార్ట్మెంట్లోనే ఆ అబ్బాయి తీసుకున్నాడు అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించిందండి ఈసారి. లడ్డు ఏంటంటే మేము లడ్డు వేలం వేయలేదు ఈసారి. సో వేద్దామనే థాట్ కూడా ఎవరికి రాలేదు. సో అందరం కలిసి పంచుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మాకు కాపీరైట్ పడుతుందన్న ఉద్దేశంతో భయం అండి ఏదన్నా పాటలు పెట్టాలంటే. అప్పటికి వినాయకుడు పాటలు పెట్టుకొని స్టార్ట్ చేసామన్నమాట. సో ఇదిగోండి డ్రెస్ కోడ్ అని చెప్పేసాను కదా, అందరు వేసుకొచ్చారండి. చాలా హ్యాపీగా అనిపించింది. జెంట్స్, లేడీస్, పిల్లలు అందరూ నిజంగా సూపర్ అనిపించిందండి. ఇదిగోండి స్వామివారికి పింక్ గులాలుతో ఇట్లా మేఘాలు తేలినట్టు అనిపించిందండి. ఆ కలర్ భలే ఉంది. అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయేమో అట్లా ఫోమ్స్ అవి తీసుకొచ్చారు. సో ఏంటంటే మొత్తం మ్యూజిక్తోనే పెడతాను, ఎందుకంటే నాకు కాపీరైట్ పడుతుందండి. అది కాపీరైట్ పడేసరికి కొంచెం భయం వేస్తుంది. సో అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కానీ మరీ ఇట్లా ఉంటుంది కదా అని చెప్పేసి ఇదిగోండి చూడండి ఇక కంటిన్యూ వీడియో. అందరూ తలకు అది కట్టుకున్నారు, రిబ్బను, మెల్లో గణేష్ని కండువాలాగా వేసుకున్నారు. భలే అనిపించిందండి. డ్యాన్సులు అయితే అసలు ధూమ్ ధామ్ అందరూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరం కలిసి చేసుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది నిమజ్జనము. చూడండి వీడియో. జీవితంలో ఫస్ట్ టైం అండి అలా వినాయకుడిని ఎత్తుకొని వెళ్ళడము. చాలా హ్యాపీగా అనిపించిందండి. అయితే ఇన్ని సంవత్సరాలు అత్తమ్మ వాళ్ళకు వినాయక చవితి లేదనమాట. సో ఇప్పుడు ఉంది అని తెలిసిన తర్వాత పెట్టుకోవాలని ఒక ఆతృత. సో ఆ ఆతృతకు తగ్గట్టు సరే ఒక స్టెప్ వేద్దాంలే అని చెప్పేసి పెట్టుకున్నందుకు నాకు బాల వినాయకుడు వచ్చాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆ హ్యాపీనెస్ని ఆ వినాయకుడు ఇంకా ఏమంటారు ఇంకా నిండుగా చేశాడు. ఎందుకంటే అపార్ట్మెంట్లో మాకు అసలు థాట్ లేదు పెడదామని, జస్ట్ 2-3 డేస్ బిఫోర్ అనుకొని పెట్టామన్నమాట. సో నా వినాయకుడు 9 రోజులు ఒక 1 డే నా దగ్గర పూజలు అందుకొని మిగతా 9 రోజులు ఘనంగా పూజలు అందుకున్నాడండి కింద అపార్ట్మెంట్లో. సో యాక్చువల్లీ మా చిన్న చెల్లి ఏంటంటే నెక్స్ట్ డే నిమజ్జనం చేస్తుందన్నమాట. బట్ మేమేంటంటే ఇలా వినాయకుడి దగ్గర పెట్టాను. సో నెక్స్ట్ ఇయర్ కూడా అదే కంటిన్యూ అవుతుందేమో చూడాలి. మొత్తానికి చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇదిగోండి వినాయకుడిని ఎత్తుకొని అలా మళ్ళీ నిమజ్జనం చేసేటప్పుడు చూస్తే కూడా అసలు ఆహా అనిపించింది నాకు. అసలు ఇంతకంటే ఏం కావాలి అన్నంత అనిపించిందండి ఆ క్షణము. నిజంగా చాలా హ్యాపీ అండి. నవరాత్రుల వినాయకుడు నాకు మెమరబుల్గానే అసలు ఇచ్చాడండి. ఇదిగోండి ఫోమ్స్ భలే తెచ్చారండి కలర్స్లో. ఇది ఒక గోల్డ్ కలర్లో అనమాట.
गणेश महाराज की जय बोलो गणेश महाराज की మంచిగా మొక్కు నాని వెరీ గుడ్ అటొకటి ఇటొకటి వేసే ముక్క
సో నిమజ్జనానికి వచ్చేసామండి. ఇందాక చూసారు కదా, వ్యాన్లో మేమందరం కలిసి వినాయకుడితో వచ్చాము. ఇది కొత్తపల్లి చెరువుల్లో క్రెయిన్ పైన ఉంటుంది కదా, క్రెయిన్ పైన కూర్చోబెట్టారు వినాయకుడిని. సో దాదాపు ఒక 10-15 వినాయకులను పెట్టుకొని మధ్యలో సెంటర్ ఆఫ్ వాటర్కి వెళ్ళి వదిలేసి వస్తున్నారనమాట. సో పర్మిషన్ అడిగాను, నేను కూడా వస్తానంటే వద్దన్నారనమాట. సో కొంతమంది వెళ్తున్నారు. సో ఇదండి ఫస్ట్ టైం నేను నిమజ్జనం చూడడం కూడా. అంకుల్ ఇంకో 1 డే ఎక్స్ట్రా ఉంచుకుంటే అయిపోతుండే. మనమే ప్రశాంతంగా వండుకోము, ఆయన నిద్ర పడిద్దాం అంకుల్. వర్క్ టెన్షన్కి మనమే ప్రశాంతంగా నిద్రము. వినాయకుడు క్లియర్ కనిపించింది. ఇక్కడ అక్కడ ఇక్కడ ఉన్నాడు ఇవ్వండి వినాయకుడు. పెద్దది కాదు, మన చిన్న వినాయకుడు అంటాను మమ్మీ. కాదు, పెద్దది కూడా కాదు, మనది ఇప్పుడు వేస్తున్నట్టు. అయ్యో రాముడా, ఇట్లా అగిలి పడ్డది. ఇది మనది. ఈ వినాయకుడు గ్రీన్ కలర్ క్యాప్ పడుతుంది కనిపిస్తుందా? గణేష నెక్స్ట్ ఇయర్ చల్లా బతుకుతే పోతుండు, మెల్ల పోతుండ్రు, ఏదో ముద్ర పోతుంది. సో ఇదండి మా నిమజ్జనం. ఎలా అనిపించిందని వీడియో నిజంగా మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఫస్ట్ టైం నిమజ్జనానికి వెళ్ళాను కదా. నాకైతే నేను అంటే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళలేదు. మా కోరికలలో ఏంటంటే మా ఇంటి ముందే గద్దెల మీద కూర్చొని రాత్రి 1 గంట వరకు చూసేవాళ్ళం అనమాట. సో ఈ సంవత్సరం అది కూడా దక్కలేదండి. దాదాపు 2 years నుంచి వినాయకులను చూడడానికి వెళ్ళడమే మానేసామండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యాక్చువల్లీ
వినాయకుడు కలశం వచ్చేసి కిరణ్, గౌరమ్మ వచ్చేసి అందరిది, కనుమలు వచ్చేసి భాగ్యక్కవి, స్లేట్ వచ్చేసి సాయిలిఖిల్ రెడ్డివి. ఇలా అందరం అన్ని విధాలుగా సెలబ్రేట్ చేసుకున్నాము. అయ్యగారు కూడా మంచిగా పూజ చేశాడు. ఇది కూడా టోటల్ మా ఫ్యామిలీ వాస్తవ్యులు అనమాట. సో మా మొత్తం 12 ఫ్యామిలీస్ కదా, అందులో పాల్గొన్నది ఒక 9 ఫ్యామిలీస్ అనమాట. సో మిగతా ముగ్గురు వాళ్ళు లేరనమాట. సో వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. సో అందుకని చెప్పేసి ఇలా అందరం ఒక్కొక్కరం వినాయకుడిని ఎత్తుకొని ఇలా ఫోటోలు దిగామండి. చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ వినాయకుడు ఈ నవరాత్రి ఉత్సవాలు. దేవుడు మళ్ళీ అందరినీ చల్లగా చూడాలని, అందరికీ ఏ బాధలున్నా తీర్చి వెళ్ళి మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి కూడా మనకు అదే విధంగా మన సుఖ సంతోషాలను పెంచాలని అనుకుంటున్నానండి. సో చెప్పాను కదా, మా అపార్ట్మెంట్లో అందరు ఇట్లా లడ్డూలు ఎత్తుకొని ఫోటో దిగారని చెప్పేసి. యాక్చువల్లీ మా చిన్న లడ్డు అనమాట, చిన్న వినాయకుడు చిన్న లడ్డు. సో ఇది లాస్ట్ రోజు అనమాట మండపంలో. నిజంగా అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామండి. అంటే ఏ చిన్న ఆటంకం లేకుండా, ఏ విఘ్నాలు లేకుండా వినాయకుడు తన నవరాత్రోత్సవాలు జరిపించుకున్నాడండి మా జీవికే ప్లాజా అపార్ట్మెంట్లో. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆ దేవుని కరుణా కటాక్షాలు ఇలానే ఉండాలి అందరిపైన, మాపైన, మీపైన, చూసే వాళ్ళపైన, చూడని వాళ్ళపైన, అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాము. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, అన్నదానం వచ్చేసి రెడ్డి అంకుల్ చేశారండి. సెకండ్ ఫ్లోర్లో ఉంటారు, నరసింహారెడ్డి అంకుల్ అని. సో తను అన్నదానం చేశాడు. సో అన్నదానం కూడా జరిగిందండి ఒకరోజు. అది కూడా మంచిగా జరిగిందండి. వంటలు సూపర్ చేసింది మా భాగ్యక్క చేసిందనమాట. ఇదిగోండి భాగ్యక్క ఇందాక కన్నులు తీసుకొని చెప్పాను చూసారా, ఆ భాగ్యక్క వంట చేసిందనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. ఇదిగోండి రెడ్డి ఆంటీ అని చెప్పాను కదా, ఫస్ట్ ఎల్లో శారీ అనమాట, మెల్లో కండువా ఉంది. ఇది అంకులు భలే వచ్చారండి కోయిన్సిడెన్స్గా, ఈ అంకులు ఆ ఆంటీ అనమాట. సో వీళ్ళు అన్నప్రసాదం వితరణ చేశారు. ఇదిగోండి కలశం ఎత్తుకున్నాక మా కిరణ్ ఆ వినాయకుడు చల్లగా చూసి తనకు కూడా మంచి ఒక కొడుకు పుట్టాలని కోరుకుంటున్నాము అందరము. ఇదిగోండి మా అంకులు, మా గౌడ్స్ అనమాట, కొత్తగా వచ్చారు, భలే పాటలు పాడతాడండి అంకులు. సో ఒక్కొక్కరుగా లడ్డూను తలపైన ఎత్తుకున్నారు కదా, ఇదిగోండి మా వారనమాట. సో యుగంధర్ అనమాట, మా అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. సో తనే ముందుండి అన్నీ నడిపిస్తూ ఉంటాడు అనమాట, యుగంధర్ అని. సో రెడ్ అంకుల్ వల్ల మన్మడు బిడ్డ కొడుకు. ఇదిగోండి నిమజ్జనంలో నేను మా చిన్నోడు భలే హ్యాపీగా అనిపించిందండి. నిమజ్జనం ప్లేస్లో మా వారు, నేను, మా పెద్ద బాబు అండి. ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై గణేష, జై జై గణేష. అయ్యా గణేష, వెళ్తూ వెళ్తూ మా కష్టాలన్నీ బాపి సుఖ సంతోషాలతో ఉండాలని దీవించు తండ్రి. జై గణేష్.